వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ఇంటితో పోలిస్తే తలుపు అనేది ఇంటికన్నా చిన్నది. అదే తలుపు కన్నా తాళం అనేది ఇంకా చిన్నది. కానీ ఎంత పెద్ద ఇంటికైనా కానీ మనము దాన్ని క్లోజ్ చేయాలంటే యూజ్ చేసేదేంటి? తాళం అనమాట. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నా, ఊరెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కానీ సెక్యూరిటీ పర్పస్ కోసం మనం యూజ్ చేసేది తాళం. అంత పెద్ద ఇంటిని మనము ఇంత చిన్న తాళంతో సెక్యూరిటీగా ఉంచుకుంటాం. అలాగే ఎంత పెద్ద సమస్య వచ్చినా జీవితంలో ఒక చిన్న ఆలోచన అనేది ఆ సమస్య నుండి మనల్ని బయటపడేయటానికి పరిష్కారం చూపిస్తుందనమాట. అంతేకాని అరెరే నాకింత పెద్ద సమస్య వచ్చేసింది, దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టే చూడాలి, ఎందుకంటే సమస్య అంత పెద్దగా ఉంది అనే ఆలోచిస్తాం. కానీ అంత పెద్ద సమస్యకు కూడా ఎక్కడో ఒక లాజిక్ ఉంటుంది. ఒక చిన్న లాజిక్, ఒక చిన్న పరిష్కారం, ఒక చిన్న ఆలోచన ఆ సమస్య నుండి మనల్ని బయటపడేలా చేస్తుంది. అదేంటి అనేది ఆ సమస్య పెద్దది, ఎంత ఆలోచించాలో ఆ సమస్య గురించే, అంటే దానివల్ల వచ్చే బాధ గురించి ఆలోచిస్తూ మనము సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించడం మర్చిపోతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితంలో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కానీ బాధలో ఉన్నప్పుడు ఆ టైంలో మీకు ఆలోచన రాకపోయినా కొంచెం సేపటి తర్వాతైనా నిదానంగా, నెమ్మదిగా ఒక డీప్ బ్రీత్ తీసుకొని కళ్ళు మూసుకొని కూర్చొని కాసేపు తర్వాత ఆలోచించండి. ఏదో ఒక ఆలోచన అనేది పెడుతుంది. మనకి బాధలో ఉన్నప్పుడు మాత్రము ఇంకా ఇంకా బాధ మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది, కానీ కరెక్ట్ ఆలోచన అనేది రాదనమాట. కాబట్టి ఎంత పెద్ద ఇంటికి ఒక చిన్న తాళం ఎంత సెక్యూరిటీయో, అలాగే ఎంత పెద్ద సమస్యకైనా నువ్వు ఆలోచించే తీరు, నువ్వు చేసేటటువంటి ప్రణాళిక, దాని గురించి ఆలోచించిన తర్వాత ఆ చిన్నదే నిన్ను దానిలో నుంచి బయటపడేస్తుంది అనమాట. కాబట్టి ఆలోచించండి, సమస్యని పరిష్కరించుకునే దిశగా మీరు అడుగులు వేయండి తప్ప ఆ సమస్యను చిన్నదాన్ని కూడా పెద్దదిలాగా చూడటము, పెద్దదాన్ని ఇంకా దానికి అసలు పరిష్కారమే లేదనుకొని భ్రమలో పడిపోయి మిమ్మల్ని మీరు హింసించుకుంటూ మీ చుట్టూ మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళను కూడా బాధకి గురి చేస్తూ అనవసరంగా మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ బాధతోనే కృంగి కృషించిపోకండి. పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది. కొంచెం మైండ్ పెట్టండి చాలు, అదేంటో మీ మైండ్కి తెలిసిపోయింది. అర్థమైంది కదా? ఇదేంటి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.